వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు సంబంధించి గతంలో అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ అరెస్టులు జరిగినాయి. అప్పుడు న్యాయమూర్తుల మీద కేసు పోస్టులు పెట్టినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఆ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అదే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఆ రోజు నేను చెప్పే న్యాయమూర్తుల మీద అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారు, దుర్భాషలాడుతున్నారు, వాళ్ళ కులాలని లెక్కదీస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం భవిష్యత్తులో అవుతుందని అదే ఇప్పుడు జరిగింది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధికారంలో లేకపోయినా సరే ఆ రోజున వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ మీద పోస్టులు పెట్టినప్పుడు, వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు కోర్టు సీరియస్గా స్పందించింది. వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదని మ్యాజిస్ట్రేట్లకు కూడా ఆదేశాలు ఇచ్చింది, రిమాండ్ విధించొద్దు అన్నటువంటిది. కొంతమంది రిమాండ్ విధిస్తే ఆ మ్యాజిస్ట్రేట్లకి నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందనుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం విజయబాబు వేసినటువంటి సందర్భంలో తీరా చూస్తే అది కాస్త రివర్స్ అయింది. ఎందుకంటే అదే న్యాయమూర్తులు ఆ వ్యవహారం గుర్తుంది. పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని చివరికి అరెస్ట్ చేసి తీసుకొస్తారా లేదా అని సిఐడిని ప్రశ్నించడం, చివరికి సిబిఐ ఎంక్వైరీ దాకా వెళ్ళినటువంటి సందర్భం నాడు సోషల్ మీడియాకి సంబంధించి. ఇప్పుడు ఆ వ్యవహారం మీదనే కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సోషల్ మీడియాకి సంబంధించి హైకోర్టులో వేసిన పిల్లుని కొట్టివేస్తూ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు క్వాష్ పిటిషన్స్ వేసుకోవాలే తప్పించి ఓవరాల్గా ఆదేశాలు ఇవ్వలేము అని చెప్పింది. ఆనాడు ఇచ్చినటువంటి ఆదేశాల తరహాలో ఈనాడు ఆదేశాలు ఇవ్వడానికి అవకాశం లేకపోవడానికి కారణమైంది నాడు న్యాయమూర్తుల మీద చేసిన వ్యాఖ్యలు.